అనిపించుకోవటానికి గుర్తేంటంటే శ్రమలు పడాలి, నిందలు రావాలి, అవమానాలను ఎదుర్కోవాలి, చాలా ఎదురు దెబ్బలు తగలాలి. అసలు క్రైస్తవ జీవితం అనేది శ్రమలతోనే స్టార్ట్ అవుతుందన్న సంగతి క్రైస్తవుడికి తెలియదు. అర్థమవుతుందా మీకు? అసలు ఇంతకీ ఈ పత్రిక రాసినటువంటి పౌలు గారికి ఏమైనా శ్రమలు ఎదురైనాయా? ఎందుకంటే మరి ఫిలిప్పీ సంఘానికి మీరు ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడుటని శ్రమలు గూర్చినటువంటి ఆ యొక్క పదాలని గుర్తు చేస్తున్నటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఆయన ఏమైనా శ్రమలను ఎదుర్కొన్నాడా? ఎదుర్కొన్నవాడైతేనే ఈ పత్రిక రాయాలి, అది రికార్డెడ్ అవ్వాలి కదండి. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అసలు పౌలు గారికి అసలు దేని నిమిత్తం ఏమైనా శ్రమలు వచ్చాయా, అసలు ఏంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అందరూ బైబిల్ చూడాలి. 1వ అధ్యాయము 12వ వచనం. ఆయన పక్షమున శ్రమ పడాలని చెప్పేసి మొట్టమొదటి వాడు మనకు కనిపించింది కదండి. 12వ వచనం, సహోదరులారా అంటే క్రైస్తవులారా, విశ్వాసులారా, క్రీస్తులోనికి వచ్చినటువంటి వారులారా అని అర్థం. ఆనాటి ఫిలిప్పీ సంఘస్థులైన ఈనాటి క్రైస్తవ సంఘస్థులైన అందరికీను సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలిసి కొనగోరుచున్నారు. సువార్త నిమిత్తము ఏమండి ఆయన శ్రమ పడుతున్నాడంట. ఏమండి సువార్త నిమిత్తము శ్రమ పడుతున్నాడు. ఎలా శ్రమ పడుతున్నాడు? 13వ వచనంలో, ఎలయనగా నా బంధకములు అని ఉంది చూడండి. ఎక్కడున్నాడు అప్పటికి? బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే. శ్రమ దేని నిమిత్తం వచ్చింది? క్రీస్తు నిమిత్తమే నేను జైలుకి వెళ్ళాను. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే. శ్రమ చూడండి, రైట్. ఏదేమైనప్పటికీ కూడా నేను క్రీస్తు నిమిత్తమే నేను చెరసాలకు వెళతాను అని అంటే దాని వెనక ఏం జరుగుతుందో తెలుసా? సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే. సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవ్వటం కోసం నేను బంధకాలకు వెళ్ళటానికనే నేను సిద్ధమే అంటున్నాడు. శ్రమ చూశారండి. సువార్తకే వెళ్ళలేని పరిస్థితి క్రైస్తవులది. ఇంకా సువార్త ప్రబలమయ్యేది ఎక్కడ? ఏమండి నిజమే కదండి. సేవకుడు చెబుతూనే ఉంటాడు, అమ్మ టైం అయిపోయిందమ్మా, త్వరగా రండి. ముగించే టైంకి వెళుతూ ఉంటాం మనం. సువార్తకి వెళ్ళటానికే ఈరోజు అడుగులు వెనక్కి తీస్తుంటే పౌలు గారు అంటున్నాడు సంఘానికి రాస్తూ, ఇదిగో సువార్త ప్రబలమవుటకు విస్తరించుటకు మరి ఎక్కువ అవటానికి నేను క్రీస్తు నిమిత్తము బంధకాలకు వెళ్ళటానికైనా నేను ఇది ఒక శ్రమ ఏమైనా వచ్చిందండి క్రీస్తు నిమిత్తం మనకేమైనా? పౌలు గారు చెప్తున్నాడు, నేను ఈరోజు బంధకాల్లో నేను ఎందుకున్నానో తెలుసా? సువార్త ప్రబలం అవ్వటానికి. ఆ రోజు యూదులందరూ కుట్రగన్నారు. యూదులు అందరూ, రోమీలందరూ కూర్చొని అసలు పౌలు గారినే క్లోజ్ చేస్తే, అసలు పౌలు గారినే వేసేస్తే అసలు ఈ సువార్త అనేది ఆగిపోతుంది కదా అని బంధకాల్లో పడేశారు. రీజన్ కూడా తెలియాలి, సందర్భం మీకు. పౌలు గారిని క్లోజ్ చేస్తే, పౌలు గారిని చంపేస్తే సువార్త అనేది ఎక్కడితో ఆగిపోద్ది. లేకపోతే ప్రతి నోట కూడా అందరిని ఏం చేస్తున్నాడు? క్రీస్తు అని చెప్పేసి డెవలప్ చేసే మాటలు మాట్లాడుతున్నాడు పౌలు గారు అని. అసలు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సువార్త నిమిత్తము ఈ బంధకాలు అంటున్నాడు చూడండి 13వ వచనంలో. సువార్త నిమిత్తము ఎలయనగా నా బంధకములు, నా శ్రమలు క్రీస్తు నిమిత్తమే కలిగినవని పేతోర్యమును సేవలోని వారికందరికీ, తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మీకు స్పష్టంగా తెలియాలి నా గురించి ముందు. చూసారండి, పౌలు గారు చెరసాలలో వేసేసాము, సువార్త బంధకాల్లో క్లోజ్ చేసాం కదా, బంధకాల్లోనికి పంపించాం కదా, సువార్తను క్లోజ్ అయిపోయిందని యూదులు, రోమీలు అనుకుంటున్నారు. కానీ ప్రబలమవుతున్న సంగతి తెలియట్లేదు యూదులకి. యేసుప్రభుని సిలువెక్కేటప్పుడు కూడా అలాగే చేశారండి బాబు. యేసుప్రభుని క్లోజ్ చేసి సిలువెక్కిచ్చేస్తే సువార్త అనేది ఆగిపోద్దని చెప్పి అనుకున్నారు యూదులందరూ.
కుట్రగన్ని ప్రధాన యాజకులందరూ కూర్చొని, అధిపతులందరూ కూర్చొని. కానీ యేసు ప్రభుని సిలువ వేయటం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది, తిరిగి లేవటం జరిగింది, వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇంకా యేసు ప్రభు గురించి ఈరోజు సువార్త ఎలా ఉంది? ప్రబలమైపోయింది. లోకంలో ఉన్నటువంటి యూదులు కానీ, ఆ రోజు రోమీలు కానీ, ఈరోజు క్రైస్తవ సంఘాన్ని పట్టిస్తున్న రాజకీయాలు చేసేటటువంటి వారి కానీ ఎన్నో చేస్తూ ఉంటారు, నిజమైనటువంటి వాక్యాన్ని బయటికి వెళ్ళనీయకుండా. నువ్వు ఆపొచ్చని నువ్వు అనుకుంటున్నావేమో, వెళ్ళాల్సింది వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు గమనించారో లేదో? అందుకంటున్నాడు, సువార్త ప్రబలమగుటకే మరి ఎక్కువగా నేను శ్రమ పడటానికి కూడా నేను సిద్ధమే. నువ్వు సిద్ధపడుతున్నావా? క్రీస్తు నిమిత్తం, వాక్యము నిమిత్తం నువ్వు సిద్ధపడుతున్నావా శ్రమ పడటానికి? గంట కూర్చోడానికి మీరు ఓపిక లేదాయా? ఇంకా సువార్త పరిచర్య నిమిత్తము, వాక్యము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము మీరు వేసిన అడుగులేవి? ఆ అడుగుల్ని అన్నాడు, సువార్తకు వెళ్ళే పాదములు ఎంతో, అందరి కాదు. నిజంగా పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. శ్రమ పడాలి. దేని నిమిత్తము? సువార్త నిమిత్తము. శ్రమ పడాలి. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము. ఈ రెండు విషయాల్లో శ్రమలు రావాలి నీకు. క్రీస్తు నిమిత్తమైన శ్రమ రావాలి, సువార్త నిమిత్తమైన శ్రమ రావాలి. ఈ రెండు విషయంలో కాకుండా వేరే విషయంలో ఏదైనా నీ మీద కుట్ర పన్నారనుకో, ఇది నీతో ఏదో లోపం ఉంది నీ దగ్గర. అయితే అర్థమవుతుందండి మీకు? వస్తే క్రీస్తు నిమిత్తం నిందలు రావాలి, వస్తే సువార్త నిమిత్తం నీ మీద నిందలు రావాలి, శ్రమలు రావాలి. ఈ రెండు కాకుండా వేరే విషయాల్లో నీ మీదకి ఏదైనా గొడవలు కానీ, నిందలు కానీ, ఏదైనా బధనం కానీ నీ మీద కానీ జరుగుతుందంటే నువ్వేదో మిస్టేక్ చేస్తున్నావు, అందుకనే వేరేలాగా వస్తుంది నీ మీద శ్రమ. ఆయన పక్షమున శ్రమ ఏం తీసుకున్నావు నువ్వు? ఏమైనా తీసుకున్నారండి? సువార్త పక్షమున ఏమైనా శ్రమ తీసుకున్నారా? సువార్త పక్షమున, క్రీస్తు పక్షమున ఏమైనా శ్రమ తీసుకున్నారా? ఆ శ్రమ కూడా అందరికి రాదంట, ఆ శ్రమ కూడా అందరికి ఇవ్వడంట. అక్కడ మళ్ళీ చూడండి, ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. పౌలు గారు శ్రమ పడుతున్నాడా లేదండి? పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అనుగ్రహం ఉండాలంటండి, దేవుని అనుగ్రహం ఉండాలి. శ్రమ రావాలంటే నీ మీదకి ఏ శ్రమ రావట్లేదంటే నీ మీద ఏమి లేదు, దేవుని అనుగ్రహం లేదు. క్రైస్తవులు ఎవరికి తెలియట్లేదు ఈ విషయం, ఈ సీక్రెట్ ఇది. నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, దేవుడు అనుగ్రహమే లేదు నీకు, నీ మీద, నీ పైన. ఏమండి, ఈ రెండు విషయాల్లో నీ మీద శ్రమలు రావాలి. ఈ రెండు విషయాలు వస్తే క్రీస్తు నిమిత్తము, లేకపోతే సువార్త నిమిత్తం. అనుగ్రహం ఉండాలంట. ప్రభువు ఎవరికి పడితే వాళ్ళకి ఈ శ్రమలు ఇవ్వడు. ఎవరికిస్తాడు? ఎవరైతే కష్టమైన, శ్రమైన, ఇబ్బందైనా, వేదనైనా, నీకు అప్పచెప్పినటువంటి పనిని దివారాత్రులు నీకు ఇచ్చినటువంటి జీవితంలో కన్ను మూసేంత వరకు ఓపికగా అంతం వరకు ఎవరైతే కొనసాగుతానని బాప్తిసం తీసుకున్న రోజు నిజమైన ప్రమాణం చేస్తారో వాళ్ళకి ఇస్తాడు ఈ అనుగ్రహం. వాళ్ళకుంటుంది ఈ శ్రమల మీద ప్రొటెక్షన్. నిన్ను నమ్మి అప్పచెప్పడు. శ్రమ పడటానికి నువ్వు నిలబడతావా? అయితే నీకు సువార్త అప్పచెప్తాడు. శ్రమ పడటానికి నువ్వు నిలబడతావా? అవమానాలను ఎదుర్కోవడానికి నువ్వు నిలబడతావా? టెస్టింగ్ జరుగుద్ది. అప్పుడు నేను ఎంచుకుంటాడు, అప్పుడు ఇస్తాడు. ఇదిగో నాయన, ఈ శ్రమలన్నీ నీవే. కానీ క్రైస్తవులు దీనికి రివర్స్లో ఉన్నారు చూడండి. శ్రమ వస్తే శ్రమలను తీసేయని చెప్పేసి ప్రేయర్లో పెడుతున్నారు. ఈ శ్రమలు తప్పించని. గమనించారా? కానీ బైబిల్ అంటుంది, శ్రమలు నేను ఇవ్వాలి నీకు, అది అనుగ్రహం. ఏమండి, ఎవరైనా కూడా ప్రభువా ఏంటైనా నేను క్రీస్తులోనికి, మీ కుమారుల్లోనికి వచ్చాను, మీలోకి వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నాకు ఏ శ్రమ కూడా రావట్లేదు ఏంటని నిజంగా హార్ట్ఫుల్గా ఎవరైనా ప్రేయర్ చేశారండి? సంపాదన గురించి ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాల గురించి ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కోర్టు సమస్యల గురించి ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు.
ఎడ్యుకేషన్ గురించి ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల గురించి ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఏ రోజైనా నీవు నీ కుటుంబము విశ్వాసిగా నువ్వు మోకరించి, ప్రభువా నీ పక్షమున నాకు ఒక శ్రమ కూడా రావట్లేదే, ఆ అనుగ్రహం మాకు దయచేయము దయచేయము అనుగ్రహించము అని ఏ రోజైనా ప్రాధేయపడ్డారా? నిజమైన క్రైస్తవుడవేనా అసలు నువ్వు? బాగా ఆలోచించాలి. ఫిలిప్పీ పట్టణస్థులందరికీ ఈ అనుగ్రహం దొరికిందట. పౌలు గారు ఏర్పాటు చేసి సంఘాలను కట్టుకుంటూ వెళ్ళాడు కదండి. ఏ సంఘానికి లేని అనుగ్రహం ఏ సంఘానికి దొరికింది? ఫిలిప్పీ సంఘస్థులకి శ్రమ పడటం అంటే అనుగ్రహం దొరికిందట. క్రీస్తు పక్షమున మేము శ్రమ పడటామని. పౌలు గారు కూడా ఎలా ఉన్నాడు? నేను నా బంధకాలలో నేను వెళ్ళటానికి, వాక్యము ప్రబలం అవ్వటానికి నేను చెరసాలకు ఎన్నిసార్లు అయినా ఒక్క శ్రమన్నా తీసుకుంటున్నామండి. ఒక్క శ్రమైన ఈరోజు క్రీస్తులోనికి వచ్చి ఏదైనా సంపాదించుకోవటానికే క్రీస్తులోనికి వస్తున్నామే కానీ ప్రారంభపు క్రైస్తవాన్ని చూస్తే అసలు వాళ్ళు వచ్చింది ఏదైనా పోగొట్టుకోవటానికి వచ్చారు. ఇప్పుడు రివర్స్. బాగా ఆలోచించాలి మీరు ఈ పాయింట్లు. ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవు కూడా. కలిపరేట్ జరిగిపోయిందండి బాబు క్రైస్తవ్యంలో. ఆయన పక్షమున శ్రమ. ఇవి వాగ్దానాలు ఎందుకు పెట్టరు? దేవుడు నిన్ను నిండారుగా దీవించునుగాక ఈ వాగ్దానం పెట్టినప్పుడు ఆయన పక్షమున శ్రమ వచ్చిందని నువ్వు పెడితే ఆ సంవత్సరం మొత్తం నేను శ్రమ తీసుకోవాలని నువ్వు బయలుదేరేవాడివిగా. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచించాలి మీరు. ఇంకా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఏమండి, అందరికీ బాధలు ఎందుకు ఉండవు చెప్పండి? మీకు అందరికీ కష్టాలు ఎందుకు ఉండవు చెప్పండి? అందరూ సంఘంలోనికి వచ్చేసారు, అందరూ మందిరంలోనికి జాయిన్ అయిపోయారు, అందరూ క్రీస్తు రక్తంలోనే కడగబడ్డారు, అందరూ ప్రభురాత్రి భోజనాన్ని అందరూ షేర్ చేసుకున్నారు. కానీ కష్టాలు అందరికీ ఎందుకు రావట్లేదో తెలుసా? ఎవరైతే క్రీస్తు పక్షాన బయలుదేరతారో, ఎవరైతే సువార్త పక్షాన బయలుదేరతారో వాళ్ళకే కష్టాలు. మరి వీళ్ళకి ఎందుకు రావట్లేదంటే వీళ్ళకి క్రీస్తుతో పని లేదు, సువార్తతో పని లేదు కనుకనే వీళ్ళకి ఏ శ్రమలు లేవు అన్నమాట. మీరు క్యాచ్ చేయాలి పాయింట్. మీరు అనుకుంటారు అమాయకంగా, మనం దేవుళ్ళలోనికి వచ్చాం కానీ ఎందుకు మనం ఇలా అయిపోతున్నాం, వాళ్ళు ఎందుకు అలా ఎదుగుతున్నారంటే వాళ్ళకి క్రీస్తు పని లేదు. మరి నీకు వద్ద పని? వాళ్ళకి సువార్తతో ఏం పని లేదు, వాళ్ళకి అవసరం లేదు. అందుకే వాళ్ళకి అనుగ్రహం లేదు, వాళ్ళకి సెలవు లేదు. హెబ్రీ 6:3 చదివారు మీరు. దేవుని సెలవిస్తే నువ్వు ముందుకు సాగిపోతావు. ఆ సెలవు ఏంటి అని మళ్ళీ ఫిలిప్పీ పత్రికలు అడిగితే ఆ సెలవు ఏదో కాదు, దేవుడు అనుగ్రహం. దేవుని అనుగ్రహంలో దీవెనలే కుమ్మరిస్తాడు అనుకుంటే పొరపాటు. ఏం కుమ్మరిస్తున్నాడు? శ్రమలను కూడా కుమ్మరిస్తున్నాడు. ఆ శ్రమలను నువ్వు యాక్సెప్ట్ చేయగలవా క్రైస్తవుడా? లేకపోతే రిజెక్ట్ చేస్తున్నావేమో, అయితే నువ్వు దేవుణ్ణే రిజెక్ట్ చేసినట్టు. పిలిపిలికి రాసిన పత్రికే 2వ అధ్యాయం 29వ వచనం చూడాలి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఆ పదం చూడండి ఎంత బాగుంది పౌలు గారు. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము. ఏ పని నిమిత్తం? సువార్త పని నిమిత్తం. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఏంటండి అసలు ఇలా ఉంది బైబిల్? క్రీస్తు నిమిత్తము దేవుని పని అంటే నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అంటున్నాడు. మరి మనమైతే అసలు ఈ పనులు మన మీద ఎక్కడ పడిపోతారోనని దూరంగా ఉంటాం మనం. ఎక్కడ మెడకు చుట్టుకుంటాయోనని, అంతే కదండి. కానీ బైబిల్ ఎంత పౌలు గారు చూడండి, మరి బైబిల్లోనే ఉన్నాయి ఇన్ని మాటలు. సంఘానికి తెలియాలంటున్నాడు ఈ మాటలన్నీ. ఏంటి ఈ మాటలు? ఇదిగో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. తెగించాడంటండి. దేనికి తెగించాడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచడి.
మనమైతే ప్రతి పనికిమాలినోళ్ళని గణపరచడమే సంఘాల్లో. అసలు బైబిల్ చదవటం రాదు, అసలు విశ్వాసం అంటే ఏంటో తెలీదు. సువార్తమ్మ అని పెట్టుకుంటారు. సువార్త అంటే ఏంటండి అంటుంది. నిజమండి బాబు. మొన్న ఒక ఆవిడని అడిగి, ఏ అమ్మాయి కొద్దిగా ప్రేయర్లో పెట్టండి అయ్యగారు అని అంటుంది. ఏం పేరమ్మా నీ పేరు అంటే సువార్తం. మరి ఏమన్నా సువార్త ఏమన్నా చేస్తున్నావమ్మా అని. ఇంతకీ సువార్త అంటే ఏంటండి అంటుంది. ఏం చెప్పాలి చెప్పండి. క్రైస్తవులే. సువార్త నిమిత్తము, ఎంత బాగుందండి, క్రీస్తు నిమిత్తము, సువార్త యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను. అలాంటి వాళ్ళని ఘనపరచండి. ఘనత ఎవరికి రావాలంట? క్రీస్తు నిమిత్తము ఘనత, సువార్త నిమిత్తము ఘనత, దేవుని పక్షాన శ్రమ పడుట, అవమానాలు పడుట, నిందలు పడుట. ఎందుకో తెలుసా? క్రీస్తును హైలైట్ చేస్తున్నాడు, క్రీస్తును ప్రబలం చేస్తున్నాడు కనుక శ్రమ. నువ్వు క్రీస్తుని తప్ప అన్నీ మాట్లాడతావు, మరి నీకెందుకు వస్తాయి శ్రమలు? వాక్యం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు ఈరోజు సంఘాల్లో. విశ్వాసుల నోట వాక్యం తప్ప అన్నీ తెలుసు, శ్రమలు ఎందుకు వస్తాయి? వాక్యం మాట్లాడితే తెలుస్తుంది శ్రమ ఎందుకు వచ్చిందో. అర్థమవుతుందండి మీకు? కనుక బాగా గమనించాలి. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక చావునకు సిద్ధమై తిని అంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. ఎవరైతే నేను భరిస్తాను, నేను నిలబడతాను అని ఒప్పుకుంటారో వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? శ్రమను అనుగ్రహిస్తాడు. నేను భరించను బాబు అని అన్న వాళ్ళని వదిలేస్తాడు. నీకు నాకు సంబంధం లేదంటాడు. భరించగలవా చెప్పండి. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో భార్య భర్తలు పిల్లల్ని పోషించలేక భరించలేక వెళ్ళిపోయేటటువంటి నువ్వు క్రీస్తు భుజస్కంధాల మీద సువార్త పనిభారాన్ని నువ్వెప్పుడు మీద వేసుకుని బయలుదేరి వెళ్ళాలి? అర్థమవుతుందండి మీకు? ఎవరైతే నేను భరిస్తాను, అంతం వరకు నేను నిలబడతాను, సహిస్తాను అన్నట్టు అని ఒప్పుకుంటారో వాళ్ళకే ఈ అనుగ్రహం దొరుకుద్ది. నీకు దొరికిందా? నీకు దొరికిందా అడుగుతున్నాడు. బాగా గమనించాలి ప్రియమైనది. ఈరోజు ఏమండి, ఆ రోజు ఎన్నో సంఘాలు కట్టబడితే అన్ని సంఘాలకి లేని అనుగ్రహం ఒక సంఘానికి దొరికింది. ఏ సంఘానికి? అది పిలిపే సంఘానికి. శ్రమలు పడటంలో నంబర్ 1 అండి. ఏ శ్రమ అయినా రానిండి నేను చూసుకుంటానంటారు వాళ్ళు. మనమైతే అబ్బో శ్రమలు అంటే చాలా కష్టం అండి. శ్రమలు పోగొట్టుకోవటానికే అసలు వచ్చేది మనం. ఎక్కడున్నామండి క్రైస్తవం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక ఎవరికి పడితే వారికి ఇవ్వడు. అది అనుగ్రహం ఉండాలి, అది అనుగ్రహం ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉండాలి. కనుక ఆయన వెళ్ళిపోతూ కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక కొన్ని మాటలు ఆలోచిద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. అనుగ్రహం ఉండాలంటే దేవుని అనుగ్రహం నీకు దొరికిందా? దేవుని అనుగ్రహం దొరికిందా? శ్రమలు అనే అనుగ్రహం దొరికిందా నీకు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. 36వ వచనం 8:36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఏంటంట నిన్ను బట్టి, నిన్ను అంటే యేసు ప్రభువు వారిని పెట్టుకోండి బ్రాకెట్లు అక్కడ. క్రీస్తుని బట్టి, నిన్ను బట్టి దినమెల్లా అంటే ఎవ్రీడే, దినమెల్లా వధింపబడిన వారము. వాళ్ళకి శ్రమలు చూడండి ఎలా ఉన్నాయో. నీ పేరెత్తితే మమ్మల్ని వధిస్తున్నారు. నిజమండి, నువ్వు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు వివరించు, వధ జరుగుద్ది, రేజ్ అయిపోతాయి గొడవలు. ఆ రోజు పౌలు గారు అపోస్తలులు అందరూ ఇదిగో క్రీస్తు విషయమై మేము ఎన్ని నిందలైనా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కన్నదాన్ని, విన్నదాన్ని, చూసిన దాన్ని మేము మాట్లాడక చెప్పక ఉండలేమని ముందుకు అడుగు వేస్తే వాళ్ళు ఏం చేశారంట? దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వధిస్తున్నారంట. సంఘాలను పట్టి ఇదిగో దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని. ఏమండి, వధకు సిద్ధమైన గొర్రెలు ఎలా ఉంటాయండి? వధకు సిద్ధమైన గొర్రెలమని బాగా చూడాలి. మేము ఎంచబడిన వారమా, సెలక్షన్ జరుగుతుంది చూడండి. ఎంచబడిన వారము వాళ్ళండి క్రైస్తవులంటే.
ఎంచబడిన వారము, గొర్రెలమని, వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. మమ్మల్ని ఎంచుకున్నారు, సెలెక్ట్ చేశాడు. అనుగ్రహం మాకు వచ్చింది కనుక మేము నిలబడతాము. నిందలైనా, అవమానాలైనా, హేళనలైనా వాక్యాన్ని మేము చెప్పకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము, క్రీస్తు పేరెత్తకుండా అసలు ఉండలేము మేము. చూసారండి ప్రారంభ క్రైస్తవం ఎలా ఉందో? ఎంచబడిన వారము, వెంచబడిన వారము. యోహాను సువార్త అంటే మేము శ్రమలకు సిద్ధపడిపోతున్నాం అంటున్నాడు. వధకు సిద్ధపడిన గొర్రెలలాగా మేము బలైపోవటానికనే మేము సిద్ధమన్నాడు. ఇందాక ఫిలిప్పీ పత్రికలో చదివచ్చాం మనం. 29 ఏమన్నాడు? చావునకు సిద్ధపడిన మేము సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము. యోహాను సువార్త 16:33 వధింపబడిన వారం అంటే నరకబడేవాడండి బాబు. ఆ రోజు రంపాలతో కోసారు వాళ్ళని. యోహాను సువార్త 16:33 ఎవరిని ఫాలో అవుతున్నారు చూడండి వీళ్ళు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. యేసుప్రభు మాట నీకు గుర్తులేదా? వెళుతూ వెళుతూ యేసుప్రభుల వారు అన్న మాట ఏంటి? లోకములో మీకేం కలుగుద్ది? శ్రమ, శ్రమ, శ్రమ. ఈ మాట ఏమైందండి? యేసుప్రభు 33.5 సంవత్సరాలలో బ్రతికి చనిపోయి సమాధి చేయబడి వెళ్ళిపోయినటువంటి జీవితం మొత్తం అందరికీ తెలుసు కదా. అప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లోకములో మీకు ఖచ్చితంగా శ్రమ కలుగుద్ది, ఖచ్చితంగా శ్రమ కలుగుద్ది. శ్రమ ఏది? ఆ శ్రమ ఏది? శ్రమ కలుగుద్ది అంటున్నాడు. శ్రమ ఎదురు కాకపోతే మీరు ఇంకా మారలేదని అర్థం. నటిస్తున్నారు మీరు. చార్జ్ తీసుకుంటే ఏమండి, పేతురు గారిని యేసుప్రభుల వారు పేతురు గారిని, నాయన ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి ఆ యొక్క చేపలో నీకు ఒక షెకలు ఉంటుంది, అరశెకలు నీకు, అరశెకలు నాకు తీసుకుని వచ్చేసి ఉంటుందని అన్నాడు. పేతురు గారు వెళ్ళాడు, గాలం వేశాడు. ఎంతోమంది, ఎన్నో చేపలు ఉన్నా కూడా సముద్రంలో అనుగ్రహం ఏ చేపకు దొరికింది? ఒకే ఒక చేపకు దొరికింది. ఆ చేప ఆ గేలానికి వధింపబడటానికి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. సముద్రంలో పేతురు గారు గేలం వేస్తే వధింపబడటానికి ఒక చేప వధింపబడటానికి వస్తుంది, చావటానికి వస్తుంది. క్రీస్తు నిమిత్తము పన్ను చెల్లించటానికి, అపోస్తలులకు పన్ను చెల్లించడానికి, వధింపబడటానికి ఒక చేపకే ఇంత నాలెడ్జి ఉంటే మరి మనం ఉందండి ఆలోచన. అదే అంటున్నాడండి. ఎన్ని గొప్ప మాటలండి బాబు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ రావటం లేదా? అయితే నువ్వు ఇంకా మారలేదు. ఏమండి, మేము దేవునిలోకి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నామండి అని అన్నారా? అవుట్. వీళ్ళు దొంగలు. ఎలా ఉంటావు నువ్వు దేవుళ్ళు హ్యాపీగా? ఏ అపోస్తులు లేరే, పౌలు గారు లేరే, ఇన్ని పత్రికలు రాశాడు. యేసుప్రభుల నోట కూడా ఇదే మాట ఉంది, శ్రమ కలుగును. అయినా మీరు ధైర్యం తెచ్చుకొని కంగారు పడకండి, నేను ఉన్నా కదా. ఆ ఆలోచన లేదండి అసలు ఈరోజు. ఇంకా చూడాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవరు మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎవరో ఎడం చేస్తున్నారు అన్నమాట. క్వశ్చన్ వేసాడు, నువ్వు పట్టుకోవాలి. ఎవరో నిన్ను డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయకపోతే నువ్వు ఎలా ఉండేవాడు తెలుసా? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? క్వశ్చన్ మార్క్. ఎవడో నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఏమైంది నీ తెలివితేటలు? 66 పుస్తకాలుగా నీ ముందు తీసుకుని వచ్చినా నువ్వు చదవక, వినక, గ్రహించక, కేవలం వినువారు మాత్రమే ఉండి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే కానీ దేవుని అనుగ్రహం పొందక. ఎవరో నిన్ను ఎడబాటు చేస్తున్నాడు. ఆ ఎడబాటు చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రమ, క్రీస్తుని నమ్మండి. బాధల, క్రీస్తుని నమ్మండి. హింసల, క్రీస్తుని నమ్మండి. ఇంకా కరువులు ఏంటండి? కరువు ఏంటండి క్రీస్తుని నమ్మిన తర్వాత? ఇలాంటి మాయ మాటలతో క్రీస్తు నుండి మనల్ని ఏం చేస్తున్నారంట? ఎడం చేస్తున్నారంట. తెలుగే కదండి ఇక్కడ ఉంది, ఇంగ్లీష్ కాదు కదా. క్వశ్చన్ వేసి మరీ చెప్పాలా?
ఎడబాటు చేస్తున్నారు నాయన. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, అసలు బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? పౌలు గారు రైజ్ అవుతున్నారు అక్కడ. చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఎవడో ఒకడు ఎడబాటు చేస్తున్నాడు. ఇవ్వండి 34లో ఉంది. 34లో చూడండి, ఒక మాట ముందు అక్కడ రిలీజ్ చేశాడు. ఏంటా మాట? శిక్ష విధించువాడెవడు? ఎవడో క్రీస్తును పక్కన పెట్టాడు కదా, చెప్పింది చెప్పకుండా. చనిపోయిన ఈ క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. అలాంటి క్రీస్తుని ఎడం చేస్తారా? ఎవడు అసలు మిమ్మల్ని ఎడం చేస్తుంది? శ్రమలు లేవని చెప్పింది ఎవరు? బాధలు లేవని చెప్పింది ఎవరు? దేవుని నమ్ముకుంటే అప్పుల బాధలా? దేవుని నమ్ముకుంటే ఏమండి ఇంకేంటి చెప్పు, వాళ్ళ లిస్టు భయంకరంగా ఉంటుందండి బాబు ఈ మధ్యకాలంలో. అవన్నీ ఎవరు ఎడం చేస్తున్నారంట. కానీ అది ఒరిజినల్ కాదు అని కింద చెప్తున్నాడు చక్కగా. దాని కింద వివరంగా చెప్తున్నాడు చూడండి 36లో. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుతుంటే, కరువు లేవు, వస్త్రాలు లేవు, అన్నిటినీ మీకు దొరుకుతున్నాయని ఎవరో ఎడం చేస్తున్నారు నాయన నిన్ను. ఎన్ని గొప్ప మాటలండి బాబు అని ఏమంటున్నాడండి? వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నిన్ను ఎంచగలడా? సంఘంలో నిన్ను ఎంచగలడా దేవుడు? ఎంచబడ్డావా నువ్వండి? ఆలోచించాలి. ఎంచబడిన వాడైతే శ్రమ పడతాడు, ఎంచబడిన వాడైతే అవమానాలు పడతాడు, ఎంచబడిన వాడైతే క్రీస్తు పక్షాన నిందలు పడతాడు. ఎంచబడని వాడైతే నాకెందుకులేని చెప్పి వెళతాడు, బల్ల తీసుకుంటాడు, బయటకు వస్తాడు, వెళతాడు, బాప్తీసం తీసుకుని బయటకు వస్తాడు. ఏం చెప్తున్నారో అని అనవసరం. రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు. ఇప్పుడే ఆలోచించే నీ తెలివితేటలన్నీ ఇక్కడ పెట్టు. అవి అసలు ఆ తెలివితేటలు నీవు కూడా కాదు. కనుక ప్రియమైన దేవుని వారారా, బాగా గమనించాలి. క్రీస్తు నిమిత్తం ఏం శ్రమ పడ్డాం? అనుగ్రహం దొరికిందండి నీ కుటుంబానికి. ఇదిగో నా కుటుంబం మొత్తం క్రీస్తు పక్షాన, ఏమండి స్వార్థ పక్షము మేము శ్రమ పడటానికి నాకు అనుగ్రహం దొరికిందని అనగలమా అండి ఈరోజు మనం? పౌలు గారు ఎంత చక్కగా, మేము చావటానికైనా సిద్ధంగా ఉన్నాం, వధింపబడటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కొద్ది రోజు బ్రతికే ఈ యొక్క జీవితంలో ఈ క్రీస్తే కదా రేపు తీర్పులోనికి మమ్మల్ని లాక్కోకుండా పరలోకానికి తీసుకెళ్లేది అని మాకు అర్థమైపోయింది అంటున్నాడు. క్రీస్తు చెప్పిన మాటలు పక్కన పెట్టారు. ఇదిగో ఎవరో కరువైనా, శ్రమ అయినా, బాధలని ఇవన్నిటినీ తొలగిస్తాడని చెప్తున్నాడంటే ఎవరు చెప్పారు? లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్పాడుగా ముందే. అయినా ధైర్యం తెచ్చుకుని ఓపిక పట్టండి అన్నాడు కదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము బాగా చూడాలి మనం. మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5-6 వచనాలు చూడండి. పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడినట్లు, పేతురు గారి పత్రిక 3వ అధ్యాయం అండి, క్షమించండి, 3వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? ఎవరండి మీకు హాని చేసేది? నువ్వు దేవుని పక్షాన నువ్వు బయలుదేరితే, స్వార్థ పక్షమున నువ్వు బయలుదేరి ఆసక్తిగా నువ్వు బ్రతికితే నీకు హాని చేయగలవాడెవడు? హాని చేయగలవాడెవడు? 14వ వచనం. మీరొకవేళ నీతి నిమిత్తము, బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి, బైబిల్ మొత్తం అంతా చదవండి, కష్టాలు రావని ఎక్కడా చెప్పలేదు. ఎంత పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు చూడండి. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ధన్యులు ఎప్పుడవుతాం మనం? నాకెందుకులేని వెళ్ళిపోయేవాడు దరిద్రుడు ధన్యుడు ఎట్టవుతాడు? అందుకని ఈరోజు నాకెందుకులేని వెళ్ళిపోయేవాళ్ళు కానీ అని ఏమంటున్నాడు చూడండి అక్కడ. వారి బెదిరింపులకు భయపడకుడి. క్రీస్తు పేరెత్తితే ఎదుటోడు నేను బెదిరిద్దామని చూస్తాడు. అర్థమైందండి? వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. అపోహలు పోకండి, టెన్షన్ పడకండి. నేనున్నా కదా మీకు ఎందుకు అని ధైర్యం చెప్తున్నాడు.
అందుకే అపోస్తలు ఎక్కడ బెదిరినట్టుగా ఎక్కడ లేదు, భయపడ్డట్టుగా ఎక్కడ లేదు. అందుకనే పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తుకి మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. బెదిరించే వాళ్ళు ఎక్కడ ఉండరండి, సంఘాల్లోనే ఉంటారు. ఏమన్నా అర్థమైందండి? సంఘాల్లోనూ, సంఘ పెద్దల రూపంలోనూ, బిషప్పుల రూపంలోనూ, రెవరెండ్ల రూపంలోనూ. నిజమేనండి, ఇలా ఉంటారు. వారి బెదిరింపులకు బెడవలసిన పనేవి లేదు. నువ్వు నిజంగా నీతి నిమిత్తం బయలుదేరితే, నిజంగా నువ్వు సువార్త నిమిత్తం బయలుదేరితే, ఏమండి అసలు నీకు హాని చేయువాడెవడు ఉందా అండి? ఎవరు హాని చేసేది? ఎవరు? బాగా ఆలోచించాలి. దేవుడు అనుగ్రహం పొందిన తర్వాత హాని చేసేది ఎవరు నీకు అసలు? చివరిగా ఒక మాటలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు. కడవరి కాలమందు, మొదటి పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాలమ్మ. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకములో ఒకటి భద్రపరిచి ఉంది. ఓకే, ఆ భద్రపరచబడినది నీకు దొరకాలి అంటే 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, బైబిల్ అంతా మీరు పరీక్షించండి, శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము. కొంచెం కాలమేలే, కంగారేం పడకండి. మీకు ఇచ్చిన కాలమే 60-70. ఆ 60-70లో నువ్వు నమ్ముకునే టయానికే 50-60 వస్తున్నాయా? అటు ఇటు చూసుకునే టయానికి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఇప్పుడైతే మరీను 20-30కే ఫ్లెక్సీలు ఎక్కేస్తున్నారాయా? నీకు అంత టైం ఎక్కడిస్తాడు? అర్థమవుతుందా మీకు పాయింట్? అందుకే కొంచెం కాలం మీరు దేవునిలోనికి వచ్చిందే కొంచెం. ఆ కొంచెం కాలం కూడా నువ్వు శ్రమను ఓపికగా ఓర్చుకోకపోతే ఎలా? బెదిరిపోతానంటే, బెదిరిస్తానంటే బెదిరింపులకు భయపడిపోతావేంటి? కలవరపడిపోతావేంటి క్రీస్తు నిమిత్తం? బాగా ఆలోచించాలని చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుందో చూడండి. కనుక అవసరమును బట్టి నానా విధములైన రిస్క్ నువ్వు తీసుకోవాలి. శోధనలు ఎదుర్కోవాలి, శోధనలు నువ్వు సహించాలండి బాబు. ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం ఓపిక పట్టండి, నేను వచ్చేస్తున్నాక నీకెందుకు? నేను ఉన్నాను కదా, మీ కంగారు ఎందుకు? ధైర్యం కలిగి ఉండండి, నేను ఉన్నాను కదా. ఏమండి నిజంగా ఎవరండి ఇలాంటి ధైర్యం ఇచ్చేది చెప్పండి. కొరింథీయులకు రాసినటువంటి, బాగా గమనించాలి, ఎవరైతే నీ మీదకి చేయెత్తుతున్నా, ఎవరైతే నిన్ను లేపేయాలని చూసిన పౌలు గారిని లేపేసినట్లుగా, ఎవరైతే నీ మీదకి వాదం దిగినా, ఎవరైతే నీకు అడ్డగోలుగా నీ మీదకి ఎవరన్నా వచ్చినా, మీరేమి టెన్షన్ పడుకోకండి, బెదిరింపులకి బెదరకండి, సైలెంట్గా మీరు నిలబడి ఉండండి. కొంచెం ఓర్చుకోవాలి. దేవుడు చేసే పని దేవుడు చేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము. కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు. ఎక్కువ మాట్లాడితే ఆడ దవడ పళ్ళు పగలగొడతాను ఆయన, నీకెందుకు, నువ్వు నా పనిలో ఉండన్నాడు. ఎవరు నీ మీదకి వచ్చేది? కొద్దిగా ఓర్చుకో. శ్రమ అయితే వచ్చుద్ది, శోధన అయితే వచ్చుద్ది. నువ్వు నిలబడు, ధైర్యంగా ఉండు. నీ శత్రువులు నీ మీదకి ఎవరైతే లేచారో, ఎవరైతే నిన్ను బంధకాల్లో ఇరికించాలని చూశారో, ఎవరైతే నీ మీదకి పళ్ళు నూరుతున్నారో, ఎవరైతే ప్రేయర్స్ ఆపాలని చూస్తున్నారో, వాళ్ళందరినీ శత్రువులుగా నువ్వు భావిస్తే దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దవడ పళ్ళు ఉన్నాయండి. దుష్టులు, వీళ్ళందరూ దుష్టులు అంటండి బాబు. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. 32 పళ్ళు ఇరిగిపోతాయి. అర్థమవుతుందా?
అందుకని చెప్పేసి స్వార్థ పని నిమిత్తం బయలుదేరి నిస్వార్థమైనటువంటి సేవా జీవితంలో ఉన్నటువంటి వారి మీద రాజకీయాలు, కుట్రలు సంఘంలో చేయకండి దయచేసి ప్లీజ్. నీకే రిస్క్. ఇంకా ఏమంటున్నాడు చూడండి పౌలు గారు చివరిగా కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో. క్రీస్తు యందు శ్రమలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఏంటంటే ఆశీర్వాదాల. ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి ఏం విస్తరిస్తున్నాయంట? శ్రమలు విస్తరించుచున్నవో. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే మీరు అనుకుంటున్నారేమో. ఏంటి వీళ్ళు దేవునిలోనికి వచ్చారు? శ్రమ ఏంటి? వీళ్ళేంటి దేవునిలోనికి వచ్చారు ఎలా అయిపోతున్నారేంటి? వీళ్ళు దేవునిలోనికి వచ్చారు ఏంటి? బతుకులు ఎలా అయిపోతున్నాయేంటి? ఎందుకు వీళ్ళు ఎలా అయిపోతున్నారు? మనం బాగానే ఉన్నాం కదా. వాళ్ళు బాగానే ఉన్నామంటానికి ఇందాక మనం కౌంటర్ ఇచ్చామేంటి? ఏం చెప్పాం? స్వార్థ పక్షం నీకు సంబంధం లేని వాడికి ఏ శ్రమ రాదు. క్రీస్తు పక్షాన్ని నువ్వు మాట్లాడకపోతే ఏ శ్రమ రాదు. ఏమంటే బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి స్టేట్మెంటు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్నది బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్. క్రైస్తవులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పుట్టాడని మందిలో కలిసిపోతే నీ మీదకి ఎవడు రాడు. అర్థమైందా? వచ్చాడు అని నువ్వు స్టేట్మెంట్ తీసుకుని బయలుదేరావనుకో నీ మీదకి లేస్తారు. అర్థమవుతుందా? అలా ఎంతమంది లేచినా కూడా నీకేం పర్లేదు, నేను నీకేమిస్తాను అన్నాడు తెలుసా అండి. అదే వచనంలో చూడండి. అలాగే శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు విస్తరించుచున్నది. చాలండి ఈ వాడు. అసలు బతికేయచ్చండి బాబు, ఈ మాటతో బతికేయచ్చు. ఆయన ఆదరణ ఉంటేనండి ఎవ్వరు ఏం చేయలేరండి బాబు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఆదరణ ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి, శ్రమలు విస్తరించాలి. ఆయన ఆదరణ కూడా ఏముంటుందంట? ఇదిగో నీకు ఎప్పుడు తోడు ఉంటుందంట. క్రీస్తు యొక్క ఆదరణ మాకు విస్తరించుచున్నది. ఆయన వచ్చేస్తున్నాడు మా కోసం. రేపు తీసుకెళ్ళిపోతాడు మమ్మల్ని. పరలోకంలో మా తండ్రి పంపించేస్తున్నాడు మా రక్షకుణ్ణి తీసుకురమ్మని. ఆ గుంపులో నువ్వు ఉండాలి అంటే నీకు దేవుని అనుగ్రహం దొరికిందా? దొరికితే ఆయన పక్షమున నువ్వు బయలుదేరావా? స్వార్థ పక్షమున నిందలు పడ్డావా? క్రీస్తు పక్షమున అవమానాలు పడ్డావా? ఇదిగో అపోస్తలులు నిలబడ్డారు. ఇదిగో మేము క్రీస్తు పక్షాన పడిన శ్రమలు రికార్డెడ్గా కనిపిస్తున్నాయి. ఫిలిప్పీ సంఘం మొత్తం క్రీస్తు పక్షాన శ్రమ మీకు అనుగ్రహింపబడెను. వాళ్ళకి అనుగ్రహింపబడ్డాయినట. మరి నేడున్నటువంటి ఈ సంఘాల్లో క్రీస్తు పక్షాన శ్రమ క్రీస్తు పక్షమున అనుగ్రహింపబడిందా? దేవుని పక్షమున అనుగ్రహింపబడిందా? ఒకసారి మీరు గమనించాలి. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఎన్ని కష్టాలైనా నువ్వు భరించాల్సిందేనండి. కష్టాలు ఎవరికి వస్తాయి ఇప్పుడు చెప్పండి? వాక్యం పట్టుకుని బయలుదేరితే కష్టాలు మొదలవుతాయి. వాక్యాన్ని పక్కన పెడితే అసలు హ్యాపీ అండి. అందరూ నీకు ఫ్రెండ్సే లోకం అంతా. వాక్యాన్ని పట్టుకో, ఫ్రెండ్స్ దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు, బ్లడ్ రిలేషన్ దూరం అయిపోతారు. ఎందుకు? కేవలం వాక్యం నిమిత్తమే. ఇది మీకు అర్థమైతే కొంచెం రోజులు కష్టపడండి, దుష్టులకు దూరంగా ఉండండి. దావీదు గారు మాట్లాడతారు, లోకంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నాకు కూడా శత్రువులు అంటాడు. అందుకు నచ్చాడంట దేవుడికి. నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకయ్యాడో తెలుసా? దేవుడికి శత్రువులు ఉన్నారంట లోకంలో. నీకు శత్రువులు ఎవరు? నాకు కూడా శత్రువులని బతికాడంట వాళ్ళని చూసి. మనకి వాళ్ళనే ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటాం. దీని కొత్త నిబంధనలు శత్రువులను ప్రేమించమని ఉంటుంది. ప్రేమించొద్దని ఎవరు చెప్పాడు? ప్రేమించండి. దానికి దీనికి సంబంధం లేని వాడు ఇది. కనుక బాగా గమనించాలి. దేవుని కొరకు నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టినా,
ఈడ్చినా, కొంగదీసినా, అవమానపరచబడినా, నిన్ను చూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్న సంఘంలో ఓర్చుకో కొద్ది రోజులు. నువ్వు మాత్రం పర్ఫెక్ట్గా ఉండు. ఒకరోజు నీకు ఆయన ఆదరణ విస్తరిస్తూనే ఉంటుంది. దీనికి డెడ్ ఎండ్ ఉండదు. ఇక్కడ నువ్వు మరణించొచ్చేమో. ఈ ఆత్మ శరీరం రెండు విడిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మకు ఎప్పుడు ఆదరణే, ఎప్పుడు ఆలమే, కొన్ని యుగాలు ఆదరణ నీకు కావాలి అంటే ఆయన పక్షమున శ్రమ నువ్వు తీసుకోగలవా? భరించగలవా? ఓర్చుకోగలవా? తట్టుకోగలవా? సహించగలవా? అయితేనే నీకు పరలోకం. అందరికీ లేదంట, అందరికీ ఇవ్వడంట. ఈ సెలవు అందరికీ లేదంట. పక్కోళ్ళని ఎప్పుడు చూడొద్దు మీరు. పక్కోళ్ళు టైంపాస్ కోసం వస్తూ ఉంటారు, వాళ్ళతో నీకేం పని? సంఘానికి అందరూ టైంపాస్. ఏం టైంపాస్? కేవలం విని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నీకేం పని? నువ్వు విని ప్రవర్తించడానికి నువ్వు బయలుదేరి ఈ రోజు నుంచి. ఆయన శ్రమను నాయన నాకు పంపించు త్వరగా, నేను రెడీగా ఉన్నాను అని నువ్వు ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ధారణలోకి రావాలి. అపోస్తలులు శ్రమలో పడ్డారు. ఆదిమ సంఘం శ్రమ తీసుకుంది. మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి వాళ్ళందరూ కూడా శ్రమల్లోనే ఉన్నారు. బైబిల్ మొత్తం శ్రమల శ్రమ శ్రమ శ్రమ. లోకంలో మీకు యేసుప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. కానీ కొరింథీ పత్రిక వచ్చరికి ఏమంటున్నాడు? ఎవడో మిమ్మల్ని క్రీస్తు నుండి ఎడబాసాడు. ఏమని ఎడబాడుతున్నాడు? మాటలు ఎలా ఉన్నాయి? కరువైనను, హింసైనను, ఉపద్రవమైనను, వస్త్రమైనను, శ్రమైనను, బాధైనను దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా పోతే. ఎవడండి మిమ్మల్ని దూరం చేసింది ఇట్లా? కనుక మీరు బాగా ఆలోచన చేయాలి. అందుకే ప్రతినిత్యము వాక్యాన్ని పఠించండి. కనుక పిలిపిలు రాసిన పత్రిక 1:30 ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎన్ని బాధలు వచ్చినా నీ గురి మాత్రం ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? సంఘంలో ఎవరి మీద పెట్టుకోకండి. నీ గురి ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి నీ గురి. అప్పుడే నీ పైన ముందుకెళ్ళుద్ది. ఏంటో భక్తుడు పాట కూడా రాశాడు కదండి, క్రైస్తవ జీవితమే పోరాటం. పాట అయితే వాడేసుకుని పోతున్నారు సంఘాల్లో. క్రైస్తవ జీవితమే పోరాటము. పోరాటం కనపడుతుంటే నువ్వేంటండి బాబు? బ్రతకడానికి మాత్రం ఆరాటం అంట కదా. కొద్ది కాలం ఓర్చుకొని ప్రియమైన దేవుని వర్లారా, ఎవరిని చూడకండి. మీరు నేను సంఘం అందరూ చూడాల్సింది ఒకళ్ళని. ఎవరిని? క్రీస్తునే గురిగా పెట్టుకొని బ్రతకండి. కొద్ది రోజులు ఓర్చుకోండి. ఆదిమ సంఘం క్రీస్తుని గురిగా పెట్టుకుని బ్రతికింది. అపోస్తులు క్రీస్తుని గురిగా పెట్టుకుని బ్రతికారు. పౌలు గారు క్రీస్తుని గురిగా పెట్టుకుని బ్రతికారు. పిలిపి పట్టణంలో సంఘం మొత్తం, సంఘస్థులు మొత్తం క్రీస్తుని గురిగా పెట్టుకుని బ్రతికారు. ఆ రోజు వాళ్ళకు అనుగ్రహింపబడింది శ్రమపడుటయు, ఆయన పక్షం అనుగ్రహింపబడింది ఆ రోజు సంఘానికి. మరి మనకి ఇలాంటి మాయబోధలకు దూరం అయిపోయి బ్రతికే కొద్ది రోజులైన దేవుని కోసం మనస్ఫూర్తిగా బతకండి. మీరు మీ కుటుంబాలు అందరూ శరీరాలు ఆత్మలు విడిపోయే రోజు ఒకటి ఉంది. ఆ విడిపోయిన రోజు అర్థమవుతుంది, కానీ ఉపయోగం లేదు. ధనవంతుడు అక్కడ పోయి అడుగుతున్నాడు, అయ్యా మా సహోదరులు ఉన్నారు 5 నాకన్నా గొప్పగా బతుకుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారో నాకు అర్థమైపోతుంది, కనీసం ఎవరినన్నా సేవకుని పంపించాయా అని అంటే, అవకాశం లేదు నాయన అన్నాడు. బతుకున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే మారాలి నాయన ఏదో ఒక సేవకుడు చెప్పేటప్పుడు. అప్పుడేం మీకు బలుబులు ఎలగవు, అప్పుడు మీకు నొప్పులు. అందరూ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు అదే పిలిపిలోనే ఉంటుంది, అది కూడా. కనుక ఈరోజు నుంచైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. పిలిపి సంఘస్థుల్లో ఒక పౌలు గారిలా ఏమండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన ఇచ్చేటటువంటి శ్రమలకు మనమే ఎదురెళ్ళి ఆహ్వానించండి. ఆ శ్రమలు ఏంటి ఆ శ్రమలు? క్రీస్తు పక్షమున శ్రమ, సువార్త పక్షమున శ్రమ. మరి క్రీస్తు పక్షమున స్వార్థ పక్షమును శ్రమ పడాలి అంటే క్రీస్తుని గురించినటువంటి ఫుల్ డేటా నీ దగ్గర ఉండాలి. లేకపోతే నువ్వేం చెప్తావు? ఆయన స్వార్థ పక్షమున నీకు నిందలు రావాలి అంటే స్వార్థ అంటే ఏంటో తెలియాలి. అసలు స్వార్థ అంటేనే ఏంటో తెలియదు ఈరోజు.
ఏమండి సాక్ష్యాల పేరిట సాక్ష్యం ఇచ్చేదా మన యేసు స్వామి? దేవుని యందు సాక్ష్యం ఇచ్చేదా? సాక్ష్యం ఇచ్చేది ఎవరి గురించి సాక్ష్యం ఇస్తానంటున్నావు? స్వామి యేసు నాథుని గురించి సాక్ష్యం ఇస్తానని చెప్పి సంఘంలో అందరి ముందు నిలబడి నీ జలుబు తగ్గింది, జ్వరం తగ్గిందని సాక్ష్యం చెబుతా. సిగ్గు లేదు? సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ గురించి చెప్పేది సాక్ష్యం. నిన్ను గురించి నువ్వు చెప్పుకునేది కోర్టుకు వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఈ మర్డర్ నేను చేయలేదండి, ఓకే రైట్, ఈ కేసు కొట్టివేయబడింది అని అంటారండి. ఈరోజు సంఘాలు ఎంత అయిపోయింది, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేది సాక్ష్యం అంట. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం, మరణ పునరుద్ధానములు గూర్చినటువంటి సాక్ష్యం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆలోచన చేయండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక అక్కడ ఆగిపోవద్దు, ఆగొద్దు. అక్కడ ఆగి చాలామంది తప్పు చేస్తున్నారు. దేవుళ్ళకి రావటం తప్పు కాదు, ఆగిపోవటం తప్పు. ఏం చేయాలి ఇప్పుడు? సాగిపోవాలంటే మనకేముండాలి? దేవుడి నుంచి పర్మిషన్ ఉండాలి, అనుగ్రహం ఉండాలి, సెలవు ఉండాలి. సెలవు ఉంటే సరిపోదు. శ్రమరాంగాల్లో నువ్వు జారిపోతే బరువు వచ్చిందని చెప్పేసి ఏమంటే ఒక ఎడ్లు బయలుదేరితే పొలం నుంచి ఇంటికి రావటానికి, ఇప్పుడంటే ట్రాక్టర్స్ వచ్చేసినాయి, ఎంత బరువు వేసినా యజమానుడు అలా సొంగ కారుతూ కూడా పాపం అవి బరువును మోస్తూ ఇంటికి వచ్చేంత వరకు అలాగే ఉంటే కానీ ఎక్కడైనా పడేస్తాయండి? నేనేమో మొయ్యలేనేమో తిరిగేమో యజమానుడికి చెప్తాయా? అదే మనమైతే కొంచెం ఒత్తిడైతే చాలు, బ్రదర్ నేను ఉంటాను బ్రదర్. ఏం చేయటానికి? యాక్సెప్ట్ చేయలేవా? స్వీకరించలేవా? ఆయన పక్షమున నువ్వు శ్రమను తీసుకోలేవా? ఇంకా నువ్వు తీసుకోలేకపోతే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నా పక్షమున శ్రమ తీసుకున్నాడు, మన పాపాల నిమిత్తం భరించాడు. మరి ముళ్ళ కిరీటాన్ని భరించాడు, నొప్పులను భరించాడు, పిడిగుద్దుల్ని భరించాడు, మేకుల యొక్క నొప్పిని భరించాడు, చివరి రక్త పొట్టు వరకు నీ కోసం భరించాడు కదా. నువ్వు సంఘంలో కొద్ది రోజులు భరించలేవా? భరించాల్సినటువంటి నీవు బయటపడుతున్నావేమో, రేపు బయట వేయాల్సిన పరిస్థితి వచ్చింది, రేపు పరలోకం వెళ్ళకుండా. కనుక దేనికైనా కూడా శ్రమపడటం అనేది పక్కన పెడితే, క్రీస్తు పక్షాన సువార్త పక్షమున ఈరోజు నుంచి శ్రమపడటం నేర్చుకోండి. ఆయన మనందరికీ ఆదరణ ఏం చేస్తాడు? విస్తరింప చేస్తాడు. ఈ ఆదరణ నీకు పుష్కలంగా మెండుగా అంతవరకు మనకి మన కుటుంబాలకు కావాలనుకుంటే ఆయన మనసును అర్థం చేసుకోండి, ఆయనకి దగ్గర అవ్వండి. మళ్ళీ తిరిగి యథావిధిగా చాలా విలువైనటువంటి మాటలు మళ్ళీ 7 గంటలకల్లా మీరు రెడీ అయితే ఎన్నడూ వినలేనటువంటి మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు సిద్ధపడగలిగి చక్కగా రాగలిగితే, నేర్చుకోగలిగితే మీరు దేవుని ముందు ధైర్యంగా నిలబడతారు. మీ యొక్క ఆత్మలకు అప్పచెప్పేటువంటి సంపూర్ణం చేయగలుగుతారు.